అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నారు. సౌత్ సినిమాలతో పాటు నార్త్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయిన అనిరుద్ ప్రస్తుతం ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. సినిమా ఎలా ఉన్నా దాన్ని అనిరుద్ తన మ్యూజిక్లో నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తారనే పేరు సంపాదించారు. టాలీవుడ్లో అనిరుద్కు చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రతి హీరో ఫ్యాన్ తమ హీరోకు ఒక్కసారైనా అనిరుద్తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఆ రేంజ్లో అనిరుద్ పాపులర్ అయ్యారు. గత ఏడాది అనిరుద్ నుంచి వచ్చిన దేవరా సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేవరా సక్సెస్లో అనిరుద్ పాత్ర చాలా కీలకం. అయితే అనిరుద్తో పని చేయాలని అందరికీ ఉన్నా ఆయన్ను అందుకోవడం అందరి వల్ల అయ్యే పనైతే కాదు. అనిరుద్ రెమ్యూనరేషన్తో చిన్న బడ్జెట్ సినిమాలు మొత్తం పూర్తయిపోతాయి కూడా. ఆ రేంజ్లో ఈ సౌత్ సెన్సేషనల్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇండియాలో ఎక్కువ మంది రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఉంటే ఇప్పుడు అనిరుద్ ఆయన్ని దాటేశాడని చెప్తున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల్లా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు అనిరుద్ ఏకంగా 14 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. దేవరకు 10 నుంచి 12 కోట్లు తీసుకున్న అనిరుద్ ఇప్పుడు ఒకేసారి 2 కోట్లు పెంచేశారట. నిర్మాతలు కూడా అనిరుద్కు ఈ భారీ మొత్తం ఇవ్వడానికి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.